నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. విషజ్వరాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. మలేరియా, డెంగీతో పాటు చికెన్ గున్యా, టైఫాయిడ్లు ప్రజలను వణికిస్తున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మైదాన ప్రాంతాల్లోనూ విషజ్వరాల తాకిడి అధికంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వరపీడితులు వైద్యం కోసం బారులు తిరుగుతున్నారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పారిశుధ్య కార్యక్రమాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్న దాఖలాలు పెద్దగా లేవు. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న విషజ్వరాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ఎంవి రావు గారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్, డాక్టర్ పుట్ట శ్రీనివాస్ గారు, తెలంగాణ వైద్య విద్య మాజీ సంచాలకులు, డాక్టర్ ఏపీ రంగారావు గారు, వైద్య శాఖ మాజీ ఉన్నతాధికారి, డాక్టర్ ఎం రమాదేవి గారు, జన విజ్ఞాన వేదిక వైద్య విభాగం కన్వీనర్. డాక్టర్ ఎంవి రావు గారు, విషజ్వరాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ముఖ్యంగా మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్ ఇట్లాంటి వ్యాధికారక పరిస్థితులతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. మరి దీనికి ప్రధానంగా కారణాలు ఏ విధంగా చూడాలి? అంటే ఈ జ్వరాలు అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ, ముఖ్యంగా ట్రాపికల్ కంట్రీస్లో ఈ సీజన్లో కామన్. మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఋతుపవనాలు మొదలు కాగానే జ్వరాలు అందరికీ వస్తుంటాయి. అయితే ఈ డెంగీ, మలేరియా, చికెన్ గున్యా కావచ్చు, వైరల్ జ్వరాలు ఇతరే కావచ్చు, అన్నీ కలిపి మీడియాలో సాధారణంగా విషజ్వరాలుగా పేర్కొంటుంటారు. విషజ్వరం అనేది మెడికల్ టర్మినాలజీ లేదు. కాకపోతే ఉష్ణోగ్రతలో వచ్చిన మార్పుల వల్ల, హ్యూమిడిటీ మారటం వల్ల ఈ వాతావరణంలో ఏ క్రిమైనా, వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి శ్వాసకోశ సంబంధించిన జబ్బులు, అంటే మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అంటే గొంతు నొప్పి కావచ్చు, న్యూమోనియా కావచ్చు, అది మొదలుపెట్టి దోమలతో వచ్చే జబ్బులు. ఎందుకంటే ఈ ఋతుపవనాలు మొదలైనప్పుడు మన దేశంలో దోమలు చాలా ఎక్కువ కాబట్టి దోమల ద్వారా వచ్చే వ్యాధులు, మలేరియా, చికున్గున్యా, డెంగీ ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అది కాకుండా మన దేశంలో శానిటేషన్ తక్కువ కాబట్టి, నీరు కలుషితం కావటం వల్ల నీటి ద్వారా వచ్చే జబ్బులు, టైఫాయిడ్ కావచ్చు, కలరా కావచ్చు, అదేవిధంగా అతిసార వ్యాధి కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ సీజన్లో ఎక్కువగానే చూస్తూ ఉంటాం. ప్రతిసారి కూడా దోమల ద్వారా వచ్చే జబ్బులు మన రాష్ట్రంలో ఎక్కువగానే ఉంటున్నాయి. అధికారికంగా లెక్కలేవు. ముఖ్యంగా డెంగీ కావచ్చు, ఇతర జబ్బులకు కూడా మనకి గణాంకాలు, స్టాటిస్టిక్స్ చాలా తక్కువ. ఎందుకంటే మన వైద్య విధానము, అంటే ప్రైవేటు, కార్పొరేటు, గవర్నమెంట్లో కమిషనరేటు, మెడికల్ ఎడ్యుకేషన్, టీచింగ్ హాస్పిటల్స్, రకరకాల హాస్పిటల్స్, ఆయుర్వేదిక్, అలోపతిక్, యునాని, అన్క్వాలిఫైడ్ డాక్టర్స్, క్వాక్స్, వీళ్ళందరూ కూడా ఈ జ్వరాలను ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఎక్కడ కూడా మనకి అధికారికంగా లెక్కలు లేవు. మనం పేపర్లో వచ్చే లెక్కలు కానివ్వండి, ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాలు చాలా తక్కువ. కొన్ని లక్షల మందికి మన దేశంలో, కొన్ని కోట్ల మందికి ఈ జ్వరాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణ డెంగీ జ్వరం అనేది ప్రపంచంలో ఉన్న అత్యంత కామన్, సాధారణమైన డెంగీ జ్వరం. ఇప్పుడు దాదాపు 100 కోట్ల మంది ఈ జబ్బున బారిన పడే అవకాశం ఉంది. చాలా కామన్. కాకపోతే అన్ని డెంగీ ఫీవర్లు డేంజరస్ కావు. 1000 మందిలో ఒకళ్ళిద్దరికి మాత్రమే సీరియస్ అవుతారు. చాలా మందికి జ్వరం వచ్చినట్టు కూడా తెలియదు. అన్ఫార్చునేట్లీ మొత్తం సమాజం, మీడియా, డాక్టర్లు కూడా కొంతవరకు ప్లేట్లెట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. డెంగీ జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా చాలామంది రికవర్ అయిపోతారు తెలియకుండానే. కొంతమందిలో జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్లెట్స్ తగ్గుతాయి, కానీ దానివల్ల చనిపోవడం చాలా అరుదు. ప్లేట్లెట్స్ 10,000 అంటే 10,000 కన్నా తక్కువ ఉన్నప్పుడే బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. 20,000 తగ్గిపోయినప్పుడు జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ రక్తంలో ఉన్న ప్లాజ్మా, అంటే మన రక్తంలో ఘన పదార్థం, రక్త కణాలు, ద్రవ పదార్థం ప్లాజ్మా. ఈ ప్లాజ్మా అనేది లీక్ అవుతుంది. రక్తనాళాల్లోంచి లీక్ అయ్యి పొట్టలోకి, ఛాతీలోకి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఘన పదార్థం, అంటే రక్తం యొక్క హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, కణాలు పెరుగుతాయి. అంటే హీమోగ్లోబిన్ పెరిగి బీపీ తగ్గుతుంది. దాన్ని మనం డెంగీ షాక్ సిండ్రోమ్ అంటాం. చెప్పొచ్చేదినట్టే డెంగీ అనేది కొంతమందిలో మాత్రమే సీరియస్ అవుతుంది. డెంగీకి ప్లేట్లెట్స్ అనేది చాలా ముఖ్యం కాదు. దాని గురించి ఎక్కువ వరి కావద్దు. డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో, అలాగే తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థ పరిస్థితి చాలా చిన్నాభిన్నంగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో మలేరియా, డెంగీ వ్యాధి నిర్ధారక సదుపాయాలు ఏమాత్రం అందుబాటులో ఉన్నాయంటారు? తప్పనిసరిగా ఈ డెంగ్యూ డయాగ్నోసిస్ కిట్స్ ఉన్నాయి కదండి, అది ఆదిలాబాద్లో కానివ్వండి, ఖమ్మంలో కానివ్వండి, ఎక్కడైతే లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాయో అన్ని బోధన ఆసుపత్రిలో రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి. రెండవది ఏంటంటే డయాగ్నోజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇందాక రావు గారు చెప్పినట్టు 100 కేసుల్లో కేవలం 5% కేసులకే సుమారుగా కాంప్లికేషన్ దారి తీయొచ్చు. 95% కేసులు మామూలు జ్వరానికి ఇచ్చేటువంటి ఉపశమనం ట్రీట్మెంట్ తోటి తగ్గిపోతూ ఉంటుంది. ఈ 5% కేసుల్లో ప్లేట్లెట్లు అవసరం అవుతాయి.
అలాంటి కేసులో కూడాను ప్లేట్లెట్ సపరేటర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఆదిలాబాద్లో ఉన్నది, ఖమ్మంలో ఉంది, ఇక్కడ మనకి నిజామాబాద్లో కూడా ఉన్నది. సో విషయం ఏంటంటే ఇంతవరకు వచ్చిన పాజిటివ్ కేసులు అయితే ఉన్నాయో ఆ పాజిటివ్ కేసులు ఇంతవరకు ఏది కూడాను ఈ కంపెనీ దారి తీయలేదు. బట్ మీరు అన్నట్టుగా రెండు ఐటమ్స్ గుర్తుంచుకోండి. ఎవ్రీ ఇయర్ ఇది వస్తూ ఉంది డెంగ్యూ ఫీవర్ మనకు. అంటే మనం చాలాసార్లు ఒక ఫీవర్స్ రిపోర్ట్ చేయగానే ఫోకస్ అంతా హెల్త్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. అది టోటల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే దోమలు పెరిగేది మురికి నీటి, తర్వాత శానిటేషను, మురుగునీరు యొక్క పారిశుద్ధ్యం, ఇవి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అవసరం. అయితే వీటికి సంబంధించిన శాఖలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్రామీణ ఆరోగ్య శాఖ కానివ్వండి, గ్రామీణ పంచాయతీ రోడ్లు కానివ్వండి, రోడ్ల శాఖ కానివ్వండి, వాటి యొక్క శానిటేషన్ కానివ్వండి, రూరల్ హెల్త్ వాళ్ళు చూస్తుంటారు, ఇంజనీరింగ్ వాళ్ళు చూస్తుంటారు. అక్కడ ఫోకస్ చేయాలి. నీరు నిల్వ ఉండకుండా చూసేటువంటి బాధ్యత గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీస్. ఇది అక్కడ ఫోకస్ కానప్పుడే కేసెస్ డెంగ్యూ వస్తుంటాయి. బట్ చాలాసార్లు ఏమవుతుంది, మీడియా ఫోకస్ అంతా కానీ, డాక్టర్ల ఫోకస్ అంతా కానీ ఎక్కడ అవుతుంది, వైద్య శాఖ మీదే ఉంటా ఉంది. బట్ నివారించేటువంటి చర్యలు చేపట్టాల్సింది పారిశుద్ధ్యం, అది మురుగు నుండి క్లియరెన్స్ చేయటం. ఇవి ఖచ్చితంగా మున్సిపాలిటీసు, పంచాయతీస్, రూరల్ హెల్త్, రోడ్స్ అండ్ శానిటరీలు తప్పకుండా వస్తుంది. అక్కడ కూడా తప్పకుండా స్ట్రెస్ పెట్టాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. రంగారావు గారు, మలేరియా అలాగే డెంగీ కేసులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా నమోదవుతున్నాయి. మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో ఏ విధంగా కృషి చేస్తున్నాయి? ప్రజారోగ్య పరిరక్షణకు ముఖ్యంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఒక ఊర్లో ఇట్నే 30-40 ఏళ్ల కింద దోమలు ఉండేవి కావు. గత 30-40 ఏళ్ళ నుంచి దోమలు విపరీతంగా వచ్చినాయి. అయితే మొట్టమొదటి నాగార్జున కాలం వచ్చింది, దాంతో దోమలు వస్తున్నాయి అనుకున్నారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ డెంగీ, చికెన్ గున్యా, ఈ వ్యాధులు, మలేరియా ఇవి రావటం, దోమలు మీరు సాయంకాలం పూట 1 గంట కూడా బయట కూర్చోలేరు. అప్పుడు ఎవరో కొంతమంది కలిసి అసలు ఎందుకు ఇట్లా అవుతున్నది అని చిన్న పరిశోధన చేస్తే గత 15 ఏళ్లలో చాలా డెవలప్మెంట్ అయింది. మొట్టమొదటి సాగర్ నీరు వచ్చింది, దాని తర్వాత ఎన్టీఆర్ గవర్నమెంట్లో అందరికీ లెట్రిన్లు కట్టారు, తర్వాత వచ్చిన గవర్నమెంట్ అందరికీ నల్లాతోటి వాటర్ ఇచ్చింది. ఈ 3 డెవలప్మెంట్. కానీ తీరా చూస్తే ఈ 3 వల్లనే దోమలు పెరుగుతున్నాయి. ఎట్లా అంటే ఆ ఊర్లో 570 లెట్రిన్లు ఉన్నాయి. అది ట్విన్ పిట్ లెట్రిన్ మోడల్ అది. కానీ దానికి ఈ వెంట్ పైప్ పెట్టరు. కానీ ప్రతి లెట్రిన్కి ఆ వెంట్ పైప్ పెట్టారు. ఆ వెంట్ పైప్ పెట్టినప్పుడు పైన మస్కిటో మెష్ ఉండాలి, అది ఎవరు పెట్టరు. దోమలు శుభ్రంగా పోయి దాంట్లో గుడ్లు పెడుతున్నాయి. రెండోది, ఎప్పుడైతే పైపుడ్ వాటర్ సప్లై ఇచ్చారో ఊర్లో ఉన్నట్టు 170 బావులు ఉపయోగించడం మానేశారు. కానీ పూడ్చలే. ఎందుకంటే ఈ పైపులు ఎప్పటిదాకా వస్తాయో, మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడితే బాగుంటుందని పూడ్చలే. ఈ 2 కారణాలతోటి దీనికి ఏం చేయాలని ఆలోచించి ప్రజల్ని భాగస్వామ్యం చేద్దామా, ఈ వెంట్ పైపుకి నిచ్చెనేస్తే తిరుగుతుంది, దానికి మస్కిటో మెష్ ఎలా కట్టాలి. అప్పుడు వీళ్ళే చొరవ తీసుకొని 12,000 రూపాయలు ఖర్చు పెట్టారు. 5,000 జనాభా ఊరు, దాదాపు ₹2 పడదు ప్రతి హెడ్. అది కట్టి దాని తర్వాత గంబూజా ఫిష్ తెచ్చి బావుల్లో వేశారు. ఏం చేయలే. ఇది 5 సంవత్సరాల కింద జరిగిన మాట. ఇప్పటి వరకు ఆ ఊరిలో దోమ లేదు, రోగాలు లేవు. మనిషికి ₹2 అయింది 5 సంవత్సరాలు. అంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కంబైన్డ్ స్టేట్లో 8 కోట్ల జనాభా ఉంటే 16 కోట్లు ఖర్చు అయ్యేది. దాంతో ఒక డెంగీ జ్వరం ఒకటే కాదు, డెంగీ, ఫైలేరియా, మలేరియా, మరి చికెన్ గున్యా, ఎన్కెఫలైటిస్, అన్ని జబ్బులు. దోమల్ని ఎట్లా మనం అరికట్టాలి, దాని బ్రీడింగ్ గ్రౌండ్స్ని ఎలిమినేట్ ఎట్లా చేయాలి అన్నది కనుక చేయగలిగితే ఈ బాధ మనకు ఉండదు. మనకు జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడంగానే అన్ని చోట్ల నీళ్లు నిలిచిపోతాయి. మళ్ళీ దాని తర్వాత 15 రోజులు, నెల రోజులు వర్షం పడలే. దోమలు పెరగడానికి 14 రోజులు కావాలి మీకు. గుడ్లు పెట్టి అది గుడ్లు దోమలు అయ్యి ఇది చేయటానికి. దాని తర్వాత అది పోయి జబ్బున్న వాడిని కరిచి మళ్ళీ మన కరుస్తాయి, జబ్బు.
నేననేది ఏంటంటే ఆసుపత్రుల్లో కూడా చూశాను నేను, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, కార్పొరేట్ ఆసుపత్రులు కావచ్చు, ఏ ఆసుపత్రిలో కూడా డెంగీ జ్వరం కానీ మలేరియా జ్వరంతో వచ్చిన వాడికి ఆ బెడ్కు దోమతెర వేస్తున్నారా? ఎందుకంటే వాడిని కుట్టే అవకాశం ఉంది కదా, వాడిని కుట్టింది మళ్ళీ వేరే వాడికి కుడుతుంది కదా. రమాదేవి గారు, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో రోగకారక పరిస్థితులతో ప్రజలంతా భీతి చెందుతున్నారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? 2 రాష్ట్రాల్లోనూ జూన్ జూలై మాసాల్లోనే ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తేనే 6-7 లక్షల మంది జ్వరాల పాలు పడ్డారు అనేది లెక్కలు. అంటే అది అధికారిక లెక్కలైతే ఇంకా దానికి 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అట్లాగే క్షేత్రస్థాయిలో అన్నప్పుడు ఇందాక ఈ ఏజెన్సీ ప్రాంతాలు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ మనం చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ముఖ్యంగా చిన్నపిల్లలు, స్త్రీలు ఎక్కడైతే పౌష్టికాహార లోపం ఉంటుందో అక్కడ మామూలు జ్వరాలు కూడా విష జ్వరాలుగా, తీవ్రమైన జ్వరాలుగా మారిపోయే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది సహజంగానే. అట్లాగనే ఇక అంటే రోగం తెచ్చుకుని దానికోసము వైద్యం కోసం పరుగులు పెట్టడం లాగా ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరము మనకి తెలుసు వర్షాకాలం వస్తుంది, వర్షాకాలము ఈసారి మరింత తీవ్రత పెరిగే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా మనకి మున్సిపాలిటీ స్ట్రైక్ జరిగింది. స్ట్రైక్ జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో అది చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోవడం, ఇంకా కూడా చెత్తని ఇంకా తొలగించలేకపోయిన పరిస్థితి కొన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కానీ గ్రామాల్లో కానీ ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ వర్షాలు పడడం వలన వాతావరణంలో సడన్గా వచ్చిన మార్పులు, అట్లాగనే బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా ఈ డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతినడం ఒకటి, అది కలుషితం నీరు తయారు కావడం ఒకటి, ఆహారం కానీ నీరు కానీ ఇవన్నీ కలుషితం కావడం, దీనివల్లనే ఇప్పుడు ఈ జబ్బులన్నీ కూడా వస్తున్నాయి. ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ముందుగా జాగ్రత్తలు అంటే ప్రభుత్వము ప్రజలను అప్రమత్తం చేయలేదు ఒకటి, అంటే హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఈ 3 శాఖల మధ్య అంటే మనకి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రజారోగ్య శాఖ, అట్లాగే మంచినీరు, తర్వాత ఈ మున్సిపాలిటీ, ఈ 3 శాఖల మధ్య సమన్వయం ఉంటేనే వీటి నిరోధం సాధ్యం. డాక్టర్ ఎంవి రావు గారు, ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా ముందస్తుగా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దోమ కాటు బారిన పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు దోమలు అనేది వారు చెప్పినట్టుగా ఇప్పుడు పూర్తిగా నిర్మూలించడం అసాధ్యం. ఆల్రెడీ పెరిగిపోయిన కొన్ని లక్షల కోట్ల సంఖ్యలో దోమలు మన సమాజంలో ఉన్నాయి. అయితే ఆ దోమలు మనం కుట్టకుండా చూసుకోవాలనేది చాలా ముఖ్యం. దానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. మస్కిటో రిపెలెంట్స్ నుంచి మొదలుపెట్టి దోమతెరల వరకు. అన్నిటికంటే ఉత్తమమైన దోమతెర. ఇప్పుడు వాటికి కూడా ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసిన దోమతెరలు లభ్యమవుతున్నాయి. అవి వాడటం చాలా ముఖ్యం. చాలా మంది మనం చూస్తుంటాం, ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన దోమతెరలు వాడటం లేదు. రెండోది మస్కిటో రిపెలెంట్స్, అంటే మస్కిటో రిపెలెంట్ రకరకాలు ఉంటాయి. ఒకటి ఇంట్లో పెట్టి ఎలక్ట్రిసిటీతో పనిచేసే కొన్ని, కొంతమంది ఒంటికి పూసుకునే డైథిల్ టార్డమైడ్ అని డీట్ అని దొరుకుతాయి. అవి సేఫ్, పిల్లలకు కూడా సేఫ్. అవి పూసుకోవడం కానీ చేయాలి. దోమ కుట్టి ఇన్ని చేసినా కానీ దోమలు కుట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా డెంగీ దోమలు పగలు కొడతాయి. స్కూల్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆఫీసులో కావచ్చు, అప్పుడు మనం దోమ కాటు నుంచి మనం నివారించడం కష్టం కావచ్చు. అటువంటప్పుడు జ్వరం వచ్చినప్పుడు వెంటనే అది డెంగీ జ్వరమా, మలేరియా జ్వరమా, ఇంకేనా జ్వరం మనం వెంటనే గుర్తించాలి. ఎందుకంటే ఏ జబ్బైనా సరే, ముఖ్యంగా ఈ జబ్బులు ప్రారంభ దశలో గుర్తుపెట్టి ట్రీట్మెంట్ ఇస్తే చాలా తేలికగా చౌకగా వాటిని మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వాటికి ఈ కాలంలో జ్వరం వచ్చినప్పుడు సిబిపి, ర్యాపిడ్ టెస్ట్ ఫర్ మలేరియా, NS1 యాంటిజెన్ టెస్ట్ ఫర్ డెంగీ చేస్తే తేలిక గుర్తుపట్టవచ్చు. దాన్ని బట్టి వైద్యం తీసుకోవాలి. ఎందుకంటే మలేరియాలో ముఖ్యంగా ఫాల్సిఫరం మలేరియా మొదటి రోజు ట్రీట్మెంట్ మొదలు పెడితే వెంటనే తగ్గిపోయి కాంప్లికేషన్ రావు. ఏమాత్రం ఆలస్యమైనా కానీ అన్నే వాళ్ళు దెబ్బతిని ఎంతో సీరియస్ అయ్యి ఎంతో ఖర్చు పెట్టాల్సిన అవసరం రావచ్చు, ఒకసారి ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకని ఎర్లీ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్లు, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, అంటే ఇల్లే కాకుండా ఇంటి చుట్టూ చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా నీరు, మంచినీరు కావచ్చు, చన్నీరు కావచ్చు, నిలవ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వాటర్ ట్యాంక్స్, మన ఇంటి మీద ఉండే వాటర్ ట్యాంక్ మీద దోమతెర, చిన్న దోమతెర కడితే దోమలు ప్రబలకుండా ఉంటాయి. కాబట్టి చాలా మందికి ఈ సమాజంలో ఈ జ్వరాలు రాకుండా కాపాడుకోవచ్చు. జ్వరం రాగానే ఇష్టమైన మందులు వాడకూడదు. ముఖ్యంగా చాలా మంది జ్వరం రాగానే ఒళ్ళు నొప్పులు ఉంటాయి కాబట్టి, మధ్యలో ఉంటాయి, డెంగీలో ఉంటాయి. డెంగీలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. వెంటనే వాళ్ళు నొప్పి నివారణ మందులు వాడతారు, ఓవరాన్, బ్రూఫెన్ లాంటి. అది చాలా ప్రమాదం. ఎందుకంటే దానివల్ల రక్తస్రావం ఎక్కువ జరిగే అవకాశం కాబట్టి పారాసిటమాల్ బిల్లలు తప్ప మిగతా బిల్లు ఏవి వాడకూడదు. డాక్టర్ శ్రీనివాస్ గారు, ఈ పరిస్థితుల్లో వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ శాఖల మధ్య ఎలాంటి కీలకమైన ముఖ్యమైన సమన్వయం అవసరం? ముఖ్యంగా ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖతో పాటు గ్రామీణ ఇంజనీరింగ్ సెక్టర్స్ ఉంటాయి, అవి ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోకల్ బాడీస్ ఉంటాయి. స్థానిక ప్రభుత్వం నడిపేటువంటి గ్రామ పంచాయతీలు,
మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీ ఇవన్నీ కూడా సమన్వయపరుచుకొని వాళ్ళలో ఉన్నటువంటి అక్కడ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు, పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉంటారు, శానిటరీ వర్కర్స్ ఉంటారు. సో ఈ 3 శాఖలను సమన్వయం చేసుకొని చాలా అవసరం. నివారించే పార్ట్ వాళ్ళు చూస్తుంటారు, ట్రీట్మెంట్ పార్ట్ వైద్య ఆరోగ్య శాఖ చూస్తూ ఉంటుంది. ఈ 3 శాఖలను సమన్వయం చేసుకోవటం ఒకటి. అలాగే ఒకవైపు అన్ని ప్రాంతాల్లో శుభ్రత మెయింటైన్ చేసి మురుగునీరు, నిలువ లేకుండా చూసుకుని, అదే టైంలో ఇప్పుడు ఏదైతే స్టెప్స్ చేపట్టారో, ఇప్పుడు తెలంగాణలో దాదాపు అన్ని హాస్పిటల్స్లో సపరేట్గా డెంగ్యూ వార్డ్స్ క్రియేట్ చేశారు. మెడికల్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇచ్చారు, రెవెన్యూ ట్రైనింగ్ ఇచ్చారు ఫ్రెష్గా ఒకసారి. అలాగే ప్లేట్లెట్స్ అవసరమైన చోట చాలాసార్లు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు భయాందోళనతో కావచ్చు, ఎక్స్పైర్ కావడం జరుగుతూ ఉంటుంది. సో ప్లేట్లెట్ సపరేటర్ మెషిన్స్ అన్ని జిల్లా ఆసుపత్రుల్లో, బోధన ఆసుపత్రిలో ఉన్నాయి, అవి అందుబాటులో తీసుకొచ్చారు. బట్ వీటితో పాటు ముఖ్యంగా ఈ శుభ్రత విషయంలో, మురుగునీరు క్లియర్ చేసే విషయంలో కూడాను లోకల్ ప్రభుత్వ వ్యవస్థలతోటి, అట్లాగే గ్రామీణ రోడ్ల వాళ్ళ శాఖ సమయం తప్పనిసరిగా అవసరం. డాక్టర్ రంగారావు గారు, విజృంభిస్తున్న వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖల మధ్య ఎలాంటి సమన్వయం అవసరం? ఇందుకు ప్రభుత్వాల పరంగా ఎలాంటి తక్షణ చర్యలు అమలు చేయాలి? అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు జ్వరాలు వచ్చిన తర్వాత వారు చెప్పినట్టుగా ట్రీట్మెంటే. అంటే దాదాపు ఈ 2 రాష్ట్రాల్లో ఒక 200-300 కోట్ల రూపాయలు ప్రజలు ఖర్చు పెడతారు ఈ జబ్బుల మీద. 15 లక్షలు 10 లక్షలు మందికి జ్వరం వస్తే ఖర్చు అయ్యేది అది. ఈ ఖర్చు పెట్టడం ప్రజలే ఖర్చు పెడతారు. గవర్నమెంట్ అయితే 5 కోట్లు 10 కోట్లు ఏదో ఆ కిట్లు కొనటం, లేకపోతే మాత్రలు, అది ఎంతవరకు ఉపయోగిస్తుంది, ఎవరు పోతున్నారు ఆసుపత్రికి, అది తర్వాత ప్రశ్న. నేను చెప్పేది ఏంటంటే శాశ్వతంగా మీరు దీనికి పరిష్కారం చేయాలంటే మీకు కావాల్సింది 5 సంవత్సరాలకి 15 కోట్లు. ఎందుకంటే చేసిన చోట కనపడ్డ రిజల్ట్ బట్టి నేను చెప్తున్నాను. వర్షాకాలం ప్రారంభానికి ముందే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి? ముఖ్యంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ట్రైబల్ ఏరియాస్, దాని తర్వాత నేను చెప్పిన పల్లెటూరులో ఇవి. హైదరాబాదులో బహుశా నేను అనుకుంటా 1/6 ఆఫ్ ది ఏరియాలో మీకు అండర్ డ్రైనేజ్ ఉంది. మిగతా కాలనీస్ అన్నిట్లో కూడా సెప్టిక్ ట్యాంక్సే ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా పోయి చూడండి, ఎవరింట్లో దోమలు వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది చాలు, ఇంకా ఏం చేయక్కర్లేదు. మీరు ఎంత ఫాగింగ్ చేయండి, ఎంత చేయండి. మొట్టమొదటిలో నేను డౌట్ చేశాను ఇది, ఎందుకంటే ఈడిస్ అన్నది ఏదైతే ఇప్పుడు ఈ డెంగీ వ్యాధుల్ని మస్కిటో కాజ్ చేస్తుందో, అవి మంచినీరు ఉన్న చోటనే అది బ్రీడింగ్ చేస్తుంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే 50 to 60% ఆఫ్ ది బ్రీడింగ్ సెప్టిక్ ట్యాంక్స్లో అవుతున్నది. దాంతోపాటు ఫైలేరియా, ఆ జ్వరం కూడా చాలా వస్తుంది. కాకపోతే ఏంటంటే అది ట్రాపికల్ ఇస్నోఫీలియా లాగా బయటపడుతున్నది ఇప్పుడు. కానీ ఉన్నది మాత్రం అది ఫైలేరియా ఈ జ్వరమే. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది, మీరు బ్రీడింగ్ ఆఫ్ చేస్తారా లేదా? బ్రీడింగ్ ఆఫ్ చేయడానికి అవకాశం ఉంది. డాక్టర్ రమాదేవి గారు, ఇప్పుడు పారిశుధ్యలేమితో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రాథమిక వైద్య ఆరోగ్య రంగాన్ని, అలాగే వైద్య ఆరోగ్య పరిస్థితుల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి? ఈ మామూలు జ్వరాలు వచ్చినా కూడా ప్రజలు భయాందోళనలు పడుతున్నారు. డెంగేమో మా ప్రాణాలకి అపాయమేమో అని చెప్పి. తర్వాత ఆ జబ్బులు అక్కడే బాగు చేసుకోగలిగితే కూడా వాళ్ళు పట్టణ ప్రాంతాలకు వచ్చేస్తున్నారు, నగరాలకు వస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మామూలు అంటే డెంగీ జ్వరము ఒకరు ఏదైనా వచ్చింది అంటే ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా ఖర్చు అవుతా ఉంది. 10 ప్యాకెట్ల వరకు వీటిని ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు అని చెప్తున్నారు. ఈ మలేరియా, డెంగ్యూ ఈ జ్వరాలకు అయ్యే ఇంత ఖర్చు ప్రజలు అప్పుల పాలు కావడం తప్ప ఇంకొకటి లేదు. కానీ దీనికి అంత అవసరమా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనుక పటిష్టంగా ఉండి అక్కడనే డెంగ్యూ లేకపోతే మలేరియా కిట్స్ వాటిని అవైలబిలిటీగా పెట్టి ప్రాథమిక స్థాయిలో ఆ జబ్బు తొలి స్థాయిలో వాళ్ళకి కొంత సెలైను లేకపోతే సాధారణ మందులతోనే అది తగ్గిపోతుంది. అలాంటి అక్కడ సిబ్బంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ క్రియేట్ చేసి తర్వాత ఏరియా హాస్పిటల్స్లో కొంచెం ఏదన్నా ఇక్కడ 2వ స్థాయికి వాళ్ళకి ఏమైనా అవసరం అన్నప్పుడు ఏరియా హాస్పిటల్స్కి అంబులెన్స్ సహాయంతో వాళ్ళని అక్కడికి తరలించి అక్కడ ప్లాస్మా సెపరేటర్స్ కానీ ఇంకాస్త వైద్యం కానీ చేసి టెర్షియర్ స్టేజ్లో ఏదైతే మనకి రావు గారు చెప్పారో డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ కానీ
కానీ డెంగ్యూ టాక్సిక్ సిండ్రోము అంటే రక్తస్రావానికి సంబంధించిన అట్లాంటివి ప్రమాదకర లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమే మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్కి కానీ పట్టణాలకు కానీ తరలించే సదుపాయం ఉంటే ప్రజలు ఇంత రకాలుగా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండదు. ఇది ఒక అవగాహన లోపం ఉంది. దానికని ప్రభుత్వము మనకి రంగారావు గారు చెప్పినట్టు కనీసం ఇంకా ఇప్పటికైనా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో భయాందోళనలు కాకుండా ఈ స్లైడ్ షోస్ కానీ గ్రామ సభల ద్వారా కానీ కాలేజీలు స్కూళ్లలో పెద్ద ఎత్తున ఏం భయపడాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి అనే దాని మీద ప్రచారం చేయాలి. ప్రభుత్వానికి కనుక పర్యవేక్షణ కరెక్ట్గా ఉండి చిత్తశుద్ధి కనుక ఉంటే మీకు క్యూబా కానీ లేకపోతే శ్రీలంక కానీ మాల్దీవుల్లో కానీ దోమలే లేకుండా చేసుకోగలిగినారు. కాబట్టి మనకు కూడా అట్లాంటి చిత్తశుద్ధి ఉంటే ప్రజారోగ్యము అనేది ప్రభుత్వాల బాధ్యత, కనీస బాధ్యత అనేది కనుక ఉంటే ఇది అసాధ్యం కాదు. మలేరియా, డెంగీ వంటి విష జ్వరాల బారి నుంచి ప్రజల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లకుండా క్షేత్రస్థాయి నిర్వహణకు అధికారులు వెంటనే నడుం బిగించాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.